పార్లమెంటులో తెలంగాణ ఆజాదీకి షేర్ని మన రాములక్క విజయశాంతి గారు ఎంపీగా ఆనాడు పార్లమెంట్లో షేర్ని గర్జించినటువంటి విషయాన్ని మనం మరవద్దు. ఎలా ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, ఉద్యమించిన వారి కోసం గలం విప్పిన రాములమ్మ, ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలి ఎమ్మెల్సీ విజయశాంతి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. ఆనాడు పార్లమెంటులో తెలంగాణ తరఫున గర్జించిన ఒక తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ షేర్ని రాములక్క ఉద్యమకారుల కోసం ఇవాళ గలం విప్పడం, ఆమెకు నిండు ఉద్యమ అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాములక్కది ఒక ఆనాడు సినీ ఫీల్డ్లో లేడీ అమితాబ్ బచ్చన్ అనే పేరు ఉంటుండే, ఎవ్వరికి భయపడదు. ఎందుకంటే నేను ఆమెకు ఒక కుడిభుజంగా పనిచేసిన వ్యక్తిని, సుధాగాని వెంకటేష్ని. ఆనాడు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ వర్గాల తెలంగాణ కావాలి, మనకు దొర పటేళ్ల తెలంగాణ కాదు, దళిత బహుజన తెలంగాణ కావాలని తెలంగాణలో మారోజు వీరన్న యొక్క లైన్ ఆచరణలో భాగంగా ఆనాడు ఒప్పుకొని ఆనాడు ఉద్యమించినటువంటి పరిస్థితి తల్లి తెలంగాణ ఉద్యమ సంస్థ తరఫున. అప్పుడు ఆ పోరాటానికి తల్లి తెలంగాణ ఉద్యమ పోరాటానికి ఆమెకు నేను ఇప్పుడు ఈ పైలం టీవీ జర్నలిస్ట్ అయినటువంటి సుధాగాని వెంకటేష్ తొలి తెలంగాణ తల్లి విగ్రహావిష్కర్తగా నేను మొదటి తెలంగాణ తల్లి చరిత్రలోనే మొదటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అక్క చేతి మీద చేయించినాం, రాములక్క చేతి మీదుగా. కాబట్టి ఆమె గురించి నాకు చాలా డెప్త్గా తెలుసు, పోరాట తత్వం ఉంటుంది. ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డ సైతం తెలంగాణలో పుట్టుకతోనే పోరాటాలు నేర్స్తారు, ఇక్కడ పుట్టుకతోనే పోరాటాలు నేర్స్తారు. అంత స్ఫూర్తినిచ్చినటువంటి అక్క ఇవాళ ఉద్యమకారుల కోసం గలం విప్పడం, వారి త్యాగాలను ఇవాళ గుర్తించాలని డిమాండ్ చేయడం, మేమందరం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులుగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల తరఫున గొంతు వినిపించే వాళ్ళు చట్టసభల్లో చాలా తక్కువ మందే ఉంటారు. కానీ ఇలా ప్రభుత్వంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా మన రాములక్క ఇవాళ గలం విప్పడం సంతోషించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉండేవారా అని శాసన మండలి ఎమ్మెల్సీ విజయశాంతి ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వారి తరఫున విజయశాంతి మండలిలో తన గలం వినిపించారు. పదవుల కంటే ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఉద్యమకారుల విషయంలో ఈ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలుస్తుందని అన్నారు. లేదంటే చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్, అనునిత్యం రాములక్క అన్నది అనునిత్యం నిజం. తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం భువనగిరిలో బెల్లి లలితక్క మారోజు వీరన్న నాయకత్వంలో ఆనాడు పురుడు పోసుకుంటున్నటువంటి తెలంగాణ ఉద్యమం, భువనగిరి సాహితీ మిత్ర మండలి, ఇదంతా మలిదశ తెలంగాణ ఉద్యమం, సూర్యాపేట మహాసభ తెలంగాణ ఇలా భువనగిరి కేంద్రంగా ఇలా పురుడు పోసుకున్నటువంటి ఊపిరిలో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి ఉద్యమకారులు ఎందరో పనులైన కోస్తాంధ్ర సీమాంధ్ర ఇలా పెట్టుబడిదారుల యొక్క కుట్రలకు అంతక నయా రజాకారులైనటువంటి నయం లాంటి ముఠా చేతిలో ఎందరో హత్యకు గురయ్యారు, ఇలా చిత్రహింసలు అనుభవించారు. అప్పుడున్నటువంటి రాజ్యహింసలు అనుభవించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మేమంతా ఈ జర్నలిస్ట్తో పాటు తొలి తెలంగాణ తల్లి విగ్రహావిష్కర్త సుధాగాని వెంకటేష్తో పాటు అందరూ చాలా నిర్బంధాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడాలి, ఆత్మహత్యలు వద్దు అని చెప్పేసి ఇలా బతుకున్నటువంటి ఉద్యమకారులు ఇలా మొండికి తెగించి కొట్లాడితేనే
అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ అమరవీరుల స్ఫూర్తితో తెగించి కొట్లాడతనేయాల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అట్లాంటి ఉద్యమకారులు పోరాడి మనం నిలవాలి అని చెప్పేసి ఎదురొడ్డి నిలిచిపట్టుకునే ఇవాళ వీళ్ళు మంత్రులు కాగలిగారు, శాసన మండలి సభ్యులు కాగలిగారు అని వేష్ అంత కంటుంది కదా. ఇలా వాళ్ళ త్యాగాలను గుర్తించాలని అక్క అంటుంది వేష్ అంతక్క. వారు తెలంగాణ ఉద్యమకారులు లేకుంటే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉండేవారా అని ఆమె ప్రశ్నించింది. ఎస్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే సంబరాలు చేసుకున్నాం. ఎందుకంటే అనునిత్యం తెల్లారిపోతే సూర్యోదయం అన్నం తినకుండా పోయి దీక్షా శిబిరాల్లో కూర్చొని దిష్టి బొమ్మలు ఎక్కడ చలనంలో ఉద్యమాన్ని ఉంచుకున్నాం. మన చలనంలో తెలంగాణ ఉద్యమాన్ని గుండె నిండా నింపుకున్నాం. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అనే పెద్దలన్న స్ఫూర్తితో ఇవాళ ఇంకా అత్యంత చైతన్యంగా అసలు అన్నీ మరిచిపోయి మన యవ్వనాన్ని కూడా తెలంగాణ ఉద్యమానికి ధారపోసాం. తెలంగాణ విముక్తి కోసం అమ్మా తెలంగాణమా నీ బంధనాలు తెంచడానికి మేము సాగుతున్నామని చెప్పేసి గొంతెత్తి మనం ఆనాడు ఈ ఉద్యమాన్ని మనం నిలిచినం. కొట్లాడి తెగించి మనం పుడితొక్కటి సస్తొక్కటి అని చెప్పేసి మనం పోరాడి గెలిచినాం. కానీ మన గెలుపు తర్వాత అయ్యా దొర కేసీఆర్ దొర పరివారం మొత్తం హైజాగ్ చేసుకొని ఉద్యమకారులు లాస్ట్ ఏం చేసి తెలుసా అయ్యా, ఇది నిత్యం, ఇది సత్యం, ఏ జర్నలిస్ట్ ఇది చెప్పలేడు, అనుభవించిన వాళ్ళకి తెలుసు. తెల్లారి బులావ్ ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రాజకీయ విమర్శ చేస్తలేని, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళం కాదు, ఏ పార్టీకి చెందినటువంటిది కాదు ఈ జనపైలం టీవీ. ఇది జనం కోసం జర్నలిస్టుల టీవీ. ఇది నేను చెప్తున్నా, మా అందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిచి మీ మీద ఏమేమి రికార్డులు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో సీమాంధ్ర పరిపాలకులు హత్యలు చేశారు, నరహంతక ప్రైవేట్ సైన్యం చేతిలో బెల్లి లలితక్క లాంటి మారోజు వీరన్ లాంటి వాళ్ళను హత్యలు చేపించారు, బూటకపు ఎన్కౌంటర్ చేశారు, తొర్రూరు ఐలన్న లాంటి కామ్రేడ్స్ ని ఎన్కౌంటర్ చేశారు. బతుకున్న తెలంగాణ ఉద్యమకారులను చిత్రహింసల కొలిమిలో చిత్రహింసలు కూడా పెట్టారు. అట్లాంటి దశలో అన్ని హింసలు భరించి గోళ్లల్లో సూదులు గుచ్చారు, కరెంట్ షాకులు పెట్టారు, అవన్నీ అనుభవించిన వాళ్ళం మనం. కానీ ఆత్మహత్య చేసుకోవద్దు, తెగించి నిలవాలని నిలిచిన వాళ్ళం మనం ఆ స్ఫూర్తితో. కానీ అట్లాంటి ఉద్యమకాలను కేసీఆర్ ముఖ్యమంత్రి అయినందునే బులావ్ అన్నారయ్యా. బులావ్ అని పోలీస్ స్టేషన్లో ఏం చేశారు అనుకున్నావు, మీ మీద రికార్డులు, ఆ రికార్డులన్నీ తెలంగాణ ఉద్యమ రికార్డులే. మీరు ఇన్నిసార్లు బ్యాండ్ ఓవర్లు అయినాయి, మీ మీద ఇన్ని కేసులు అంటే తెలంగాణ ఉద్యమ కేసులు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతున్నారని కుట్ర కేసులు, లేనిపోని కుట్ర కేసులు, అబండాల కేసులు, అట్లాంటి కుట్ర కేసులు ఉన్నాయి. మీ మీద షీట్లు ఉన్నాయి, షీట్స్, సస్పెక్ట్ షీట్ అని, రౌడీ షీట్ అని, తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద ఇవన్నీ షీట్లు పెట్టిరు. తెలంగాణ ఉద్యమకారులను నేరస్తులుగా చూసిందండి. 2 పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతోని గద్దెనెక్కి కూర్చొని, అమరవీరుల యొక్క అమరత్వంతో గద్దెనెక్కి కూర్చొని ఇవాళ అసలు తెలంగాణ బిడ్డల పోరాట యోధులను, బతుకున్న పోరాట యోధులను రాజు రంపాన పెట్టిండు, రాజ్యాంశ గురి చేసిండు, బైండ్ ఓవర్లు చేపించిండు. సస్పెక్ట్ షీట్ల పేరుతో, రౌడీ షీట్ల పేరుతో కేసులు ఉన్నాయని చెప్పేసి, ఎక్స్ట్రీమిస్టు లాంటి ఒక కేసులో ఉన్నారని చెప్పేసి రకరకాలుగా రాచి రంపాన పెట్టి నేరస్తులా చూసిరండి తెలంగాణ ఉద్యమకారులను. కేసీఆర్ పరివారం నేరస్తులుగా చూశారు. ఎవరు చెప్పుకోవాలి ఈ గోడు, ఈ బాధ? ఎవరికి చెప్పుకోవాలి గోడు? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు వింటారు ఈ ఆర్తనాదాలు? ఏదో తెలంగాణ రాదు, రక్తం భారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రానందెన్నడో నా తెలంగాణ పల్లెలో అని రక్తం భారని రోజంటూ లేకుండే తెలంగాణ ఉద్యమంలో. అట్లాంటి దశలో ఎదురొచ్చి నిలిచి ఈరోజు అలాంటి వాళ్ళం జర్నలిస్టులు అయినాం. నిత్యం మొన్నటి దాకా ఓయూ కేసులు, ఆ కేసులు అనుకుంటా తిరిగినాం.
ఎవరు లేండి, పోయిన కేసులను కూడా తిరగజోడిండ్రు. మాఫీ అన్నారు, వాళ్ళ పరివారానికి సంబంధించిన వాళ్ళని, బల్క సుమన్ లాంటి వాళ్ళను, వాళ్ళ బీఆర్ఎస్పీ లాంటి వాళ్ళను, టీఆర్ఎస్ ఉన్న వాళ్ళ కేసులు రద్దు చేశారు. కానీ ఓయూ క్యాంపస్ లో కోట శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు, సూర్యగారి వెంకటేష్ లాంటి వాళ్ళ మీద కేసులు మళ్ళా తిరగతోడి కేసులు నడిపించారు. మొన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. కోట శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళ, ఓయూ స్టూడెంట్ వాళ్ళ విద్యార్థులపై కూడా. కేసీఆర్ ఇవాళ ఎవరి త్యాగాల యొక్క, ఎవరి యొక్క చెంట చుక్కల యొక్క, ఎవరి యొక్క యవ్వనాన్ని అడ్డు పెట్టి పనంగా పెట్టి పనిచేస్తే వాళ్ళందరినీ నేరస్తులుగా చూసింది ఈ ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అదే తరాలు ఇస్తుంది. పిలుస్తారయ్యా పోలీస్ సాపిగా పిలిచే, నీ మీద ఆ షీట్ ఉంది, నీ మీద ఏ షీట్ ఉంది, అప్పుడు ఇట్లా కేసులు, ఏ కేసులను చూడరు, ఏ కేసులను చూడరు, ఉన్నాయా లేవా, బస్ చలో బ్యాండ్ ఓవర్ కథ. అవమానించారు. ఇప్పుడు కూడా అది ప్రక్రియ కొనసాగుతుంది. ఫస్ట్ తెలంగాణ కేసీఆర్ని ఎందుకు అనాలంటే, ఆ రోజు బుద్ధి లేదా? అరే తెలంగాణ కోసం ఇన్ని త్యాగాలు చేసిండ్రు వీళ్ళు, ఫస్ట్ వీళ్ళ కేసులు రద్దు చేయాలి, వీళ్ళకు ఉన్నటువంటి పోలీస్ రికార్డులలో వీళ్ళు స్వతంత్ర తెలంగాణ ఉద్యమ స్వతంత్ర సమరయోధులను గుర్తించాలి అని సోయలేదా కేసీఆర్కి? కేసీఆర్ ఉద్యమంలో ప్రవేశించక ముందే 95, 96 తెలంగాణ స్టడీ ఫోరం ఇన్నారెడ్డి అన్న, తర్వాత భువనగిరి మలిదశ తెలంగాణ ఉద్యమం, సూర్యాపేట తెలంగాణ మహాసభ నుంచి ఊపిరిలిన కాడ ఉన్నాం మనమంతా. వాళ్ళను గుర్తించకుండా, గౌరవించకుండా, కనీసం గౌరవించకుండా కేసీఆర్ తొక్కిపడేసాడు రాజ్యహింస ద్వారా. ఈ నయాద్ర ఎందుకు దొక్కేసిందంటే, త్యాగాల అమరవీరుల అమరత్వాన్ని, బతుకున్న తెలంగాణ త్యాగాల ఉద్యమకారుల చిరునామాని తమ గడీల యొక్క ఒక అందమైనటువంటి ఆ త్యాగాల్ని ఒక అందమైనటువంటి బంగ్లాలుగా మార్చుకున్నారు వాళ్ళు. అందుకే త్యాగాలు తొక్కిపడేసిండ్రు. వాళ్ళ చెంచాలు తెలంగాణ చరిత్ర రాసేటోడు ఒకడు తప్పుడు చరిత్ర రాసిండ్రు. ఉద్యమకారుల చరిత్ర అన్ని బయటకు తీసుకురాలి. ఎందుకంటే నేను తొలి తెలంగాణ తల్లి వికాసకర్తగా చెప్తున్నా. ఈ వార్త ఒక జర్నలిస్టే కాదు, అట్లాంటిది ఇప్పటికే పోలీస్ స్టేషన్లకు పిలిచి నేరస్తులను చూసేటటువంటి పరిస్థితి. అసలు ఎన్ని యవ్వనాన్ని పనంగా పెట్టినాం తెలంగాణ ఉద్యమకారులం. నడి వయసులో ఆనాడున్న వాళ్ళు ఇలా ముసలోళ్ళు అయ్యిండ్రు. మేము నడి వయసులోకి వచ్చినాం ఇప్పుడు 50 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి నేను తెలంగాణ ఉద్యమాన్ని ఇది చేస్తున్నా. అట్లాంటి దశ నుంచి కూడా తెలంగాణ లక్ష్యాన్ని నెరవేర్చాలని కొట్లాడితే మనం నేరస్తులమైన త్యాగాల తెలంగాణ ఉద్యమకారులం నేడు. అందుకే ఇలా మన రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అని ముందుకొచ్చి ఇవాళ ఒక ఎజెండాగా ఆయన స్వయంగా అక్కడ పాదయాత్ర చేస్తూ తెలంగాణలో ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడానికి ఇవాళ ఏదైతే కృషి జరిగిందో ఆ కృషిలో ఉద్యమకారులు కీలకమైనటువంటి వాళ్ళు, అటు అమరవీరులకు తెలంగాణ అమరవీరులతో పాటు తెలంగాణ ఉద్యమకారులకి సరైనటువంటి గౌరవం దక్కే విధంగా వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా గుర్తిస్తాం. 250 గజాల భూమి ఇస్తాం, కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, ఇవన్నీ హామీలు ఇచ్చిండ్రు రాహుల్ గాంధీ సారథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలకు ఎక్కువైపోతుంది. మరి హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్ది. ఉద్యమాల కారణం అందరం ఇన్ని రోజులు ఈ కేసీఆర్ వంచిండు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ త్యాగాలను వాడుకున్నాడు. త్యాగాల చిరునామాను, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల చిరునామాను గల్లంతు చేసిండు. తన యొక్క విమాన త్యాగాలను, ఇక్కడ సకల సబ్బండ కులాల త్యాగాలను, అమరత్వాలను, దొర గడీల యొక్క సౌందర్య వాటి యొక్క కళలుగా మార్చుకున్నాడు మన త్యాగాలను. అట్లాంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ గారికి. ఎందుకంటే సామాజిక ఉద్యమ నేపథ్యం ఉంది. ఇలా విజయశాంతి మేడం యొక్క రాజకీయ అభిప్రాయాలు రాహుల్ గాంధీ
యొక్క సామాజిక న్యాయ అభిప్రాయాలు ఒక్కటే. ఎందుకంటే శాంతి ఇలా బ్రాహ్మణులకు ఆనాడే సబ్బండ మనకు దొరల తెలంగాణ కాదు, సబ్బండ కులాల తెలంగాణ కావాలి, బహుజన తెలంగాణ కావాలి, భౌగోళిక తెలంగాణనే కాదు, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల తెలంగాణ కావాలని ఆనాటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో మారోజు వీరన్న బెల్లి లలిత యొక్క స్ఫూర్తిని అందుకొని పనిచేసింది తెలంగాణ ఉద్యమ తల్లి తెలంగాణ ఉద్యమ సంస్థ. అందుకే ఆమె మమకారం చూపించింది. ఆమెకు తెలుసు మాట్లాడే అర్హత ఆమెకు ఉన్నది. సొంత పార్టీలు ఉంటూ కూడా గలం పెట్టి ఇలా ఆమె ఈ ప్రశ్నించడం ఆమెకు దండాలు తెలియజేస్తున్నాం. అట్లాంటి ఒక విషయం దయచేసి రాహుల్ గాంధీ పేరు నిలబడాలన్నా తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేయండి. ఎందుకంటే మా యవ్వనాన్ని యవ్వనాన్ని అర్పించడం. ఈ మధ్య పోలీస్ స్టేషన్ పిలిచారు ఓ దగ్గర, పిలిస్తే సిఐ రావాలి వచ్చి పోవాలి అంటాడు. సార్ మేము తెలంగాణ ఉద్యమానికి మా యవ్వనాన్ని అర్పించడం సార్ అంటే అవన్నీ చెప్పకుండా అంటారు. అంతే. నీకు ఉద్యోగాలు మేము చేయబట్టుకు వచ్చినాయా అని చెప్పాల్సి వస్తుంది. ఆడ ఎక్కువ మాట్లాడకంటారు వాళ్ళు. మనకేమో మాట్లాడే అది పోరాట తత్వమే. మనం మాట్లాడుకుంటే ఎట్లుంటాం? ఎవరన్నా అవమానించే ప్రయత్నం చేస్తే మనం అప్పుడే అనేస్తాం మా త్యాగాల ఫలితంగా మీరు ఉద్యోగాలు చేస్తారు అంటారు. ఎస్, మీకు ఉద్యోగాలు దక్కినాయి అంటే మా త్యాగాల ఫలితం. లేకపోతే ఎక్కడెక్కడ కూడా వచ్చి కూడా పోలీసు నౌకర్లు చేస్తుండే, ఇంకా ఏదో రెవెన్యూ నౌకర్లు, ప్రభుత్వ నౌకర్లు చేస్తుండే. అట్లా గుర్తింపునివ్వాలి తెలంగాణకే, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డునివ్వాలి. రకరకాల సీమాంధ్ర ప్రభుత్వాలు, దోపిడీ ప్రభుత్వాలు ఏవైతే తెలంగాణ ఉద్యమకారులపై బనాయించి అట్లాంటి కేసులు కొట్టివేయబడ్డా కానీ షీట్ల పేరుతో, సస్పెక్ట్ షీట్ల పేరుతో, రకరకాల రౌడీ షీట్ల పేరుతో రాజకీయ ఉద్యమకారులని ముద్ద ఆ రకంగా నీచంగా వేసి ఇప్పటికీ అంచివేస్తున్నారు. అవన్నీ తీసివేస్తూ పాటు ఇవాళ ఒక్కొక్కరు ఇల్లు ఊడిపోయిందండి. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళది ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇలా వయసు కూడా అయిపోయింది. ఇప్పుడు 50 ఏళ్ళు. మాలాంటి వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇస్తారండి? తెలంగాణ ఉద్యమానికే అంత అర్పించడం కదా. ఇలా న్యాయమైనటువంటి డిమాండ్, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాల్సినటువంటి డిమాండ్ ఎంతైనా అవసరం. బతుకుతూ చస్తున్నాం మనం. తెలంగాణ ఉద్యమకారులం బతుకుతూ చస్తున్నాం. మాకు ఎన్నికల కేసీఆర్ ఎట్లాగో మాకు దగా చేసిండు, మా కేసీఆర్ ఎలాగో మాకు దగా చేసిండు, మా త్యాగాలను వాడుకున్నాడు. కానీ రాహుల్ గాంధీ ఒక హామీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఆయన మాట పలికిండు, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చింది, దాన్ని నిజం చేయండి అని మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాం. నిజం చేస్తారనుకుంటున్నాం. ఎందుకంటే మీ యొక్క మేనిఫెస్టో ఎజెండా సామాజిక న్యాయం అనేది దానిలో ఉందని కనుక న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పటికే ఇలా చీమ శ్రీనివాస్ అన్న లాంటి ఒక ఉద్యమ నాయకుడు ఒక పోరాటం కొనసాగిస్తున్నారు. మిగతా తెలంగాణ ఉద్యమకారులు కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. వారు అంటున్నారు ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది, ఆశిస్తున్నామని చెప్పేసి. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాన్ని తీర్మానం చేశాయా తక్షణ సాయం కింద పింఛన్ సౌకర్యం ఏర్పాటు చేయండి. పింఛన్ సౌకర్యం ఏర్పాటు చేయండి. విద్యార్థి దశల నుండే ఉద్యమాలను కరెంట్ షాకులు కూడా పెట్టేదండి. ఈ సీమాంధ్ర పోలీసులు కరెంట్ షాకులు పెట్టారు. ఈ సీమాంధ్ర పోలీసులు ఒక్కసారి కాదు చెప్పలేనన్ని సార్లు రోజుల తరబడి లాకపుల్లలో వేసి కుళ్ళబొడిశారు. రకరకాల చిత్రహింసలు పెట్టారు, రకరకాల భయప్రాంతులకు గురి చేశారు. తెలుసా మీకు ఆ విషయం? ఇంటి ముగ్గడికి పోలీసులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుండంటే సీమాంధ్ర యొక్క విషపు ఫ్యాక్టరీలు ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని పొల్యూషన్ చేస్తున్న ఉద్యమాలు చేస్తే ఇంటికి పోలీసులు దండెత్తి వస్తే ఆడోళ్ళు కడుపుతో ఉన్న ఉద్యమకారుల భార్యలు, బాగా వినండి, అనుభవించిన బాగా ఉద్యమకారుల భార్యలు కడుపుతో ఉన్న వాళ్ళు 5 నెలల కడుపు, 3 నెలల కడుపు, 4 నెలల కడుపుతున్న వాళ్ళు గర్భస్రావం అయిందని ఆ భయానికి పోలీసులను చూసి ఇంట్లో భయప్రాంతాలకు గురయ్యారు. పట్టుకొని పోతుంటే ఆ రకంగా కూడా నష్టం జరిగింది. జైళ్లలో పడితే తెలంగాణ రాష్ట్రం వస్తుంది 2 రోజులు అనగా, ఒక 10 రోజులు అనగా నన్ను చెంచల్గూడ జైలుకు పంపారు. మా ఇంట్లో ఎవరు వెళ్ళదు. 50వ రోజుకు కాంటాక్ట్ అయిన చెంచల్గూడ జైలుకు కోట శ్రీనివాస్ గౌడ్ మేమంతా ఉండే, ఓయో స్టాలిన్ మన సిపిఐ పార్టీలో ఇప్పుడున్నాడు, అప్పుడు ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్. అందరి జీవితాలు అదే. ఇళ్ళల్లో చెప్పలే, తీసుకొచ్చి వేసిరు.
అసలు సంబంధం లేని కేసులను ఎరికిచ్చిండు. భార్య పిల్లలు పుస్తలను అమ్మి మార్వాడీలకు కుదవబెట్టి, మార్వాడీలకు పెళ్లికి పెట్టిన నక్సలైట్లు పుస్తలు కమ్మలు కుదవబెట్టి ఇడిపించిరండి. మీరు ఎత్తిచ్చినా తక్కువలే. అట్లా దానికి ఉదాహరణ మేమే 50 రోజులు, చివరిసారి 50 రోజులు జైలు. ఇట్లా ఎన్నోసార్లు జరిగే ఎన్నో జైలు జీవితాలు. మరి పెట్టుబడి ఎవరు పెట్టారు తెలంగాణ ఉద్యమానికి? ఇన్నారెడ్డి లాంటి సార్ లాంటి వాళ్ళు. అమరత్వం ఎవరిచ్చారు? జయశంకర్ లాంటి సార్ వాళ్ళు దీనికి ఊపిరిలూదిండ్రు. భువనగిరి గడ్డ, సూర్యాపేట మహాసభ ఊపిరిలూదింది. అమరవీరుల రక్తంతో మారోజు వీరన్న, పెళ్లిల తక్క, తొర్రూరు ఐలన్న, ఇవాళ శ్రీకాంతాచారి ఎందరో అమరులైనరు. వాళ్ళందరికీ పేరున జోహార్లు అర్పిస్తున్నాం. వారి అమరత్వంతో పాటు బతుకున్న తెలంగాణ ఉద్యమకారుల యవ్వనాన్ని మొత్తం అర్పిస్తే, తమ యొక్క యవ్వనాన్ని పెట్టుబడిగా, తమ యొక్క భవిష్యత్తును కూడా చూసుకోకుండా తెలంగాణ కోసం మొత్తం పెట్టుబడిగా త్యాగాలు చేసిండ్రు, నిలిచిండ్రు. మరి వారికి ఇప్పుడు వాళ్ళ యొక్క ఏజ్ కూడా అయిపోయింది. ఆనాడు మధ్య వయస్కులు ఉన్న వాళ్ళు ఇలా 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళు 70-75 సంవత్సరాలకు వచ్చారు. వాళ్ళు చావుకు దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం, అప్పుడు విద్యార్థి యువకులం, ఇలా మేము ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చేసాం. అరే మేము చచ్చినానికి ఇస్తారా? అందుకే కాంగ్రెస్ పార్టీపై ఒక బలమైన నమ్మకం ఉంది. మీరు చేయండి, త్యాగాలను గుర్తించండి. స్వతంత్ర సమరుడిగా ఐడి కార్డు ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో పోతే ఏ పోలీస్ స్టేషన్లో పోయినా దొర పటేళ్లకు మర్యాదలు ఉన్నాయి, వాళ్ళ చెప్పు చేతుల్లో పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి. ఇది వాస్తవం. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో తెలంగాణ వచ్చిందని ఒక తెలంగాణ ఉద్యమాలు ఐడి కార్డు పట్టుకొని పోతే పోలీసులు గౌరవం ఇవ్వాలి, రెవెన్యూ ఆఫీస్లో గౌరవం ఇవ్వాలి, ఆర్డీఓ కలెక్టరేట్లో గౌరవం ఇవ్వాలి. అట్లాంటి వ్యవస్థ తీసుకురండి. గౌరవం దక్కాలి. అవమానాలా? ఇప్పటికి కూడా అవమానాలా? ఇప్పటికీ షీట్సా? తెలంగాణ కోసం కొట్లాడితే షీట్సా? ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వాలు అక్రమ కేసులు పెడితే అవ్వ షీట్స్. ఎక్కడ న్యాయం? అందుకే మాకు రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంది. మాకు మా అక్క విజయశాంతక్క, రామలక్క, మన డిమాండ్, ఆమె కూడా తెలంగాణ ఉద్యమకారురాలు. ఇట్లా చేయడం సమంజసం. అక్క తరఫున అక్కకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఈ అసెంబ్లీ సెషన్లోనే నిర్ణయం తీసుకోవాలి. ఈ వార్త వినే ఇంటెలిజెన్స్ అధికారులారా మీరు పంపండి. తొందర కమిటీ అని కాలయాపన చేయకుండా, రామలక్క అన్నట్టు కమిటీ అని కాలయాపన చేయకుండా తక్షణం ఉద్యమకారులు ఎవరో గుర్తించి తక్షణం చేయండి. నేను దర్శనంక చేస్తా అంటే ఇక అసలు ఉద్యమం ఏమిచ్చిందని ఇంట్లో కూడా అంటలేరు. ఎందుకంటే భార్యలు కూడా ఏమంటలేరు, పిల్లలు ఏమంటలేరు. అరే మా నాన్న ఇట్లా పోరాటం చేసిండని గుర్తింపు. అంతే. గుర్తింపుతోనే నెక్లెస్లు పోయినా జైళ్ళల్లో పడితే ఇడిపినికి ఆడోళ్ళు కమ్మలు పెట్టుకొని మార్వాడీల పాలైనాయండి. ఆ సొమ్మంతా మరి ఇడిపించుకునే కెపాసిటీ లేదు ఉద్యమకారులకు, తెలుసా? ఇట్లా ఎన్నో జీవితాలు. అప్పుడు అనుకున్నాం, అరే మా బెల్లిరత్తకం చంపారు, మా మారోజు వీరన్నని చంపారు, ఎందరో అమరులయ్యారు. శ్రీకాంత్ సార్ అమరుడయ్యాడు. కానీ మొండికి మేము తెగబడి నిలిచడం, పోరాడి నిలిచడం. కానీ మేము బతుకున్నాం. బీపీలు వచ్చాయి, షుగర్లు వచ్చాయి, ఇప్పటికైనా మేము బతుకున్నాం, ఇది చాలు అని అమరవీరులకు నిత్యం జోహార్లు అర్పిస్తున్నాం. ఇది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు. కాబట్టి ప్రభుత్వాలు ఉద్యమకారుల యొక్క కన్నీళ్లను అర్థం చేసుకోవాలి. ఇది లోపటి నుంచి వచ్చినటువంటి ఆవేదన. ఏదో ప్రిపేర్ అయ్యి వార్త చదువుతలేం. కన్ను మూస్తే ఇట్లా ఉద్యమకారులకు ఆనాడు జరిగినటువంటి ఉద్యమాలు, నిర్బంధాలు అవి గుర్తొస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు తక్షణం ఈ అసెంబ్లీ సెషన్లోనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, పోరాడి అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, బతుకుండి బరిగీసి నిలిచి
పుడితే ఒక్కటి సస్తని ఆనాడు ఇలా సీమాంధ్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తొడగొట్టి ఎదిరించి నిలిచి తెలంగాణ సాధించిన బతుకున్న ఉద్యమకారులందరి తరఫున తెలంగాణ సామాజిక ఉద్యమ అభినందనలు చేస్తూ మీ సూరగారి వెంకటేష్, తొలి తెలంగాణ తల్లి విగ్రహావిష్కర్త, జర పైలం టీవీ.